నమస్తే. లలాట లిఖితం. దేవుడు మనకు ఏది ప్రాప్తమో దాన్నే ఇస్తాడనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. జంట అంటే ఇద్దరు ఆడ మగ, వాళ్ళిద్దరూ చాలా ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. వివాహం చేసుకుందామని చాలా ఆశపడ్డారు. సరే అని వాళ్ళ ఇంట్లో చెప్పారు, వీళ్ళ ఇంట్లో చెప్పారు, అమ్మాయి ఇంట్లో ఒప్పుకున్నారు, అబ్బాయి ఇంటికి వెళ్ళి చెప్పారు. మనకు యథావిధిగా ఉండనే ఉంది కదా మన శాస్త్రము. జాతకాలు చూద్దామని చెప్పేసి ఇద్దరు జాతకాలు తీసుకొని వచ్చారు. చూపించుకుంటే ఈ అమ్మాయికి సుమంగళి యోగం లేదు. సుమంగళి యోగం లేదు అంటే అర్థం ఏంటి? ఆ భర్త చనిపోతాడు అని. దాంతో అబ్బాయి తల్లికి చాలా బాధేసింది. పెళ్ళి లేకపోయినా నా పిల్లోడు నాకు ఉంటే చాలు అని కొడుకుని చాలా బ్రతిమలాడుకుంది. నువ్వు నా కళ్ళ ముందు ఉండడం ముఖ్యము, నేను శాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పింది. సరే, తల్లిని బాధ పెట్టలేక ఆ అమ్మాయిని వదులుకోలేక చాలా మదనపడిపోయి ఎలాగైతేనేమి తల్లిదారిలోనే వెళ్ళిపోయాడు. ఆయనకు పెళ్ళైపోయింది, ఆయనకు మంచి సంతానం కలిగింది. వీళ్ళందరూ ఇలా రోజులు గడుస్తున్న రోజుల్లో ఒకసారి సడన్గా అతనికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఆవిడ ఆయనని కాపాడి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అతనికి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత నన్ను ఎవరు కాపాడారు, నా ప్రాణదాత ఎవరు అని అడిగాడు డాక్టర్ని. డాక్టర్ ఇదిగోండి ఈవిడ మిమ్మల్ని కాపాడింది అని చెప్పి తీసుకొచ్చారు. ఒక్కసారి షాక్. ఆవిడెవరో కాదు, ఆయన జీవితం నుంచి వెళ్ళిపోయినటువంటి, ఆయన జీవితంలోకి రాలేక అవకాశం లేక వెళ్ళిపోయినటువంటి ఆ యువతి. అప్పుడు ఆమెను చూశాడు, చాలా బాధపడ్డాడు. ప్రేమ ఒక్కసారి పుడుతుందండి, అది చచ్చే వరకు కూడా నిలబడిపోయి ఉంటుంది. ఆ ప్రేమ వల్ల అతనికి ఆమెను చూసిన తర్వాత మళ్ళీ పాత జ్ఞాపకాలు స్ఫురించాయి. ఆమెను అడిగాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగాడు. ఆమె ప్రేమ అనేది ఒకేసారి పుడుతుంది, అది నాతోనే ముగిసిపోవాలి, నేను నిన్నే తలుచుకుంటూ ఇలాగే జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పింది. చాలా బాధపడ్డాడు. తను మూర్ఖత్వంగా మూఢనమ్మకాలకు వెళ్ళి తనని అన్యాయం చేశానేమో అనే బాధతో భార్య వస్తుంది. అతని భార్య వచ్చింది హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఆవిడకి చెప్పాడు. ఆల్రెడీ గతంలోనే ఆవిడకి చెప్పిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఏది దాచలేదు. అందువల్ల ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. చెప్పాడు, ఇంత వయసు అయిపోయింది, ఆవిడకి ఇప్పుడు ఎవరూ తోడలేరు, అమ్మా నాన్న లేరు, ఎవరూ లేరు, నా వల్ల అనాథ అయిపోయింది, నన్నే నమ్ముకొని బ్రతుకుతూ ఉంది. ఈరోజు నా కళ్ళ ముందు కనిపించి కూడా అమ్మాయిని అలా వదలడం నాకు మంచిగా అనిపించట్లేదు, ఈ అమ్మాయిని మనతో పాటు తీసుకెళ్దాము అన్నాడు. పాపం మా భార్యకి చాలా గొప్ప హృదయం. ఈ వయసులో చేసేదేముంది, తీసుకెళ్తే ఒక మనిషికి ఆసరా ఇచ్చినట్టు ఉంటుందని ఆవిడ కూడా ఓకే అని చెప్పింది. సరే అని అంత మంచిగా అనుకున్నారు. ఎవరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సరే, రేపు నువ్వు నీ బట్టలు సర్దుకొని వచ్చేసేయి, నేను డిశ్చార్జ్ అయ్యి నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను ఇంటికి అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అన్నీ సర్దుకొని బ్యాగ్తో సహా హాస్పిటల్కి వచ్చేసింది. వచ్చేటప్పటికి హాస్పిటల్ బెడ్ మీద ఖాళీగా ఉంది. డాక్టర్ని అడిగింది అమ్మాయి, డాక్టర్ గారు ఈ పేషెంట్ ఎక్కడికి వెళ్ళారు? ఆ పేషెంట్ చెప్పాడు, అమ్మ ఆయనకు అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయాడు, వాళ్ళ భార్య తీసుకెళ్ళింది, ఈరోజు పొద్దునే మార్చరీకి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. అంతే, అమ్మాయికి ఏది నాకు ప్రాప్తము, ఇదే కదా నా జీవితం, ఇలా తన జీవితాన్ని దేవుడు ఏదిస్తే అదే తీసుకోవాలనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. థ్యాంక్ యూ.